అందరికీ నమస్కారం అండి. నేను మీ శరత్ చంద్ర. నేను నాకున్నటువంటి శాస్త్ర జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలని ఎన్నో షార్ట్స్ రూపంలో, వీడియోస్ రూపంలో చేస్తూ ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి షార్ట్స్ని, వీడియోస్ని ఆదరించి, అభిమానించే నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకున్నటువంటి ఈ యొక్క సముద్రంలో ఇసుక రేణువంతా ఉన్నటువంటి నాకు శాస్త్ర జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా నినాదం ఏంటి అంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఒక వాక్యాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాకు మంచి జరగడంతో పాటు నలుగురికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది నాకు. కనుక సర్వజనులందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి అంటే కొన్ని నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను. తప్పకుండా నన్నందరూ కూడా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం అండి. నాకు ఎక్కువ వ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని నన్ను ఎంకరేజ్ చేసినట్టు నాకు మీరు వ్యూస్ రూపంలో చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకనే నా యొక్క ఈ చిన్న చిన్న ఆనందాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనకు ప్రస్తుతం ఈ యొక్క వీడియోలో నేను ఈ రోజు నుంచి మనకి దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజున కనుక ఈరోజు అమ్మవారు మనకి భారతదేశం అంతటా కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అలంకరణలో మనం దర్శించుకున్నాము, పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం గాయత్రి మంత్రం ఉంటుంది అమ్మవారికి. ఈ గాయత్రి మంత్రాన్ని మనం ప్రతిరోజు ఏ అలంకారం రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని మనం 21 సార్లు చదివితే తప్పకుండా మనకి అన్ని కార్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను. తప్పకుండా అందరూ కూడా చూడండి, వీలైతే చదివే ప్రయత్నం చేయండి. ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం త్రిపురదేవ్యై చ విద్మహే వాక్పవేశ్వర్యై ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్ అనేటువంటి ఈ యొక్క బాలా త్రిపుర సుందరి గాయత్రి మంత్రాన్ని అందరూ కూడా చదివి సకల కార్యాలు సిద్ధింపజేసుకోండి. అమ్మవారు మనకి మంచి ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా అమ్మవారు మనకి ఇస్తుంది. మంచి శాంతిని ప్రసాదిస్తుంది అని ఎన్నో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.